నమస్తే. ఈ కూటమి ప్రభుత్వం అంటే కూడా నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా సూటి ప్రశ్నలు. మీరు మాట్లాడితే తల్లిని చెల్లిని గెంటేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, సైకో, గొడ్డలి పార్టీ అంటారు కదా. మీ మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రావట్లేదు? సాక్షాత్తు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆశీర్వదించి పేరు పెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు యావత్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కూడా వారసుడిగా నందమూరి నిజమైన అభిమానులు ఇప్పటికీ భావిస్తూనే ఉన్నారు. మీకు నచ్చకపోయినా కొన్ని దగ్గర కటౌట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో పెడుతున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకు ఆహ్వానం లేదు? ఆయన ఎందుకు అటెండ్ కావటం లేదు? ఇదొక ప్రశ్న అయితే, అదే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మీరు పెట్టి మహానాడు జరుపుకుంటున్నారు కదా, ఆయన కూతురు అయినటువంటి పురంధరీశ్వరి గారికి ఈనాడు ఉన్నటువంటి ఈ నారావారి తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక వేరే పార్టీలో ఉన్నారా, బీజేపీలో? ఇప్పుడు ఈ రెండిటికి సమాధానము నారా చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని ఎప్పటికైనా చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు పిలిచారో పిలవలేదో తెలియదు, కళ్యాణ్ రామ్ గారు కూడా రావట్లేదు. నారా కుటుంబం దీనికి సమాధానం చెప్పాలి. నందమూరి వంశానికి జరుగుతున్న ఈ అన్యాయానికి. అలాగే పురంధరేశ్వరి గారు ఎందుకు బీజేపీలో ఉన్నారు? మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చకంటే తన తండ్రి గారి ఆశయాల్ని కంటిన్యూ చేయలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ లో, బీజేపీలో అక్కడక్కడ పదవులు తీసుకుని ఆయా పార్టీలకు సేవ చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ.